ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ భీమేశ్వర ఆలయంలోని అభివృద్ధి పనుల్లో భాగంగా చేస్తున్న నిర్మాణాల్లోని అన్యమతస్థులు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చెప్పులేసుకుని పనిచేస్తున్నా కూడా దేవాలయ అధికారులు చలనం లేదు. హిందూ దేవాలయాల్లో అన్యమతస్థులు పనిచేయొద్దన్న నిబంధన ఉన్నప్పటికీ నిబంధనలను తొంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని హిందూ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఆంజనేయ స్వామి గుడి పక్కన వందలాది మంది భక్తులు ఉన్నప్పటికీ అన్యమతస్థులు బహిరంగంగా పనిచేయడం విడ్డూరంగా ఉన్నప్పటికీ ఇప్పటికైనా దేవాదాయ శాఖ అధికారులు అన్యమతస్థులు ఆలయంలో పనిచేయకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపై బీజేపీ నాయకులు హిందూ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ అధికారులు మీరు మారకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. दिमाग खराब नहीं आ रहा कहीं अपन भाई अपन దేవాలయం పునర్నిర్మాణం పేరు మీద భీమేశ్వర ఆలయంకు మొత్తం అర్జిత సేవలు షిఫ్ట్ చేస్తానని ప్రభుత్వం చెప్పింది, స్థానికంగా అధికారులు చెప్పింది. మేము ఈ పునర్నిర్మాణ సమయంలో చెప్పినాం సెంటిమెంట్స్ దెబ్బతినకుండా పనిచేయాలండి. మరి ఈరోజు చూసినట్టయితే ఈ వెల్డింగ్ వర్క్స్ వేరే వాళ్ళకి ఇచ్చినట్టయితే బాజాప్తా నట్టనటి టెంపుల్లో చెప్పులు వేసుకొని పనిచేస్తే ఇక్కడ ఇంజనీరింగ్ శాఖ ఏం చేస్తుందని సమాధానం చెప్పాలి. అసలు ఈ దేవాదాయ శాఖకు ధర్మం లేదు, ఏది లేదు, ఆదాయం కావాలి. ఎక్కడ కూడా సెంటిమెంట్స్ పవిత్రంగా చూస్తున్నారు. ఈ పూర్వ నిర్మాణం ఏదైతున్నదో ఈ దేవాలయ నిర్మాణాన్ని పూర్తిగా నాశనం చేసే పరిస్థితి కూడా ఎటువంటి విచ్చలవిడిగా పనిచేస్తూ ఉన్నారు. మరి దాదాపు 9th సెంచరీ టెంపుల్ ఇది, మొత్తం స్ట్రక్చర్ కన్స్ట్రక్షన్, దాని పక్కన గోతులు తీసింది. మరి ఏమాత్రం కూడా భక్తుల సెంటిమెంట్కి విలువిస్తలేరు. మేము గతంలో కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నిర్మాణ పనులు ఏవైతాయో కేవలం హిందువులు వేయాలి, నాన్ హిందూస్ ఎక్కడ చేయడానికి వీలే అని చెప్పినాం. అయినా వాళ్ళని పెట్టే పని చేస్తూ ఉన్నారు. మళ్ళొక్కసారి కూడా తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నా, ఇది కంటిన్యూషన్ అయితే చాలా డేంజర్గా ఉంటుంది. ఇది లేనిపోని మత కళలకు దారితీస్తుంది. మరి దానికి కూడా కారణం వాళ్ళే అవుతారు, దేవాదాయ శాఖ అధికారులు వహించాల్సి వస్తుంది. మరి ఈ విధానం ఏదైతే ఉందో మార్చుకోకుండా చాలా కష్టంగా ఉంటుంది. కనుక దయచేసి చెప్తా ఉన్నాం, భక్తుల మనోభావాలను హిందూ మనోభావాలను దెబ్బతీసినట్టయితే చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. భీమేశ్వర ఆలయంలో డెవలప్మెంట్ పనులు జరుగుతున్న క్రమంలో ఆ కాంట్రాక్టర్ ఏదైతే నిర్లక్ష్యంగా వాళ్ళ వర్కర్ల ద్వారా చెప్పులు వేసుకొని భీమన్న గుడి లోపలికి వెళ్ళి ఆ నవగ్రహాల మండపం చుట్టూ మనమైతే ఎంత పవిత్రంగా తిరుగుతుంటామో దైవ దర్శనం చేసుకునేటప్పుడు వాళ్ళ పవిత్రతను దెబ్బతీసే విధంగా ఆ వర్కర్స్ అందరూ కూడా చెప్పులు వేసుకొని వర్క్ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఈ సందర్భంగా మీటింగ్ పెట్టినప్పుడు కూడా తెలియజేయడం జరిగింది. ఎవరి మనోభావాలు కూడా హిందూ మనోభావాలు కావచ్చు, భక్తుల మనోభావాలు కావచ్చు, దెబ్బతీయకుండా మీరు టెంపుల్ డెవలప్మెంట్ చేయాలని తెలియజేయడం జరిగింది. మేము ఇప్పుడు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపై కలెక్టర్ గారు, అలాగే దేవాదాయ శాఖ కమిషనర్ గారు, ఈఓ గారు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, వెంటనే చర్యలు తీసుకొని కాంట్రాక్టర్ వర్కులు రద్దు చేసి వెంటనే వేరే కాంట్రాక్టర్ ద్వారా పనులు నిర్వహించకపోతే రేపు పెద్ద ఎత్తున కూడా మేము హిందూ బాంధవులు అందరం కూడా ఏకమై వేములవాడలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అలాగే మేము చెప్తున్నాం, ఇప్పుడు మీరు ఏదైతే వేల మంది వస్తున్న క్రమంలో భీమన్న గుడి డెవలప్మెంట్ చేస్తున్న క్రమంలో భక్తులకు దర్శనం ఇచ్చుకుంటూ మీరు డెవలప్మెంట్ చేస్తున్నారు. పెద్ద గుడి కూడా అదేవిధంగా డెవలప్మెంట్ చేస్తున్న క్రమంలో ఒక సైడ్ నుంచి డెవలప్మెంట్ ప్రారంభించుకొని దర్శనాలు ఆపకుండా మీరు డెవలప్మెంట్ చేయాలని కూడా మేము ఖండిస్తున్నాం, తీవ్రంగా మేము హెచ్చరిస్తున్నాము. ఒకవేళ కాదంటే మాత్రం పెద్ద ఎత్తున వేములవాడ పట్టణ ప్రజలందరినీ కూడా మమేకం చేసుకుంటూ ఊరంతా కూడా మేము భక్తులందరం కూడా ఏకమై ధర్నా చేస్తామని చెప్పి మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మేము దక్షిణ కాశీన శ్రీ రాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన భీమన్న గుడిలో అభివృద్ధి పేరిట హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చేస్తున్న ఆలయ అధికారులు మరియు కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకొని హిందువుల మనోభావాలు కాపాడాలని, అదేవిధంగా సదరు కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెట్టి హిందువుల మనోభావాలు కాపాడాలని చెప్పి కోరుతున్నాం. లేనిచో విశ్వ తరఫున పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యబద్ధంగా దండ ఇస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.